పీకేతో ఓకే. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక తన రాజకీయ భవిష్యత్తుపై కల్వకుంట్ల కవిత పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రయత్నాలను ఆమె ముమ్మరం చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా కార్యాచరణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆమెకు సహాయం అందిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో తీవ్రమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత 2 నెలల వ్యవధిలో ప్రశాంత్ కిషోర్ 2 సార్లు హైదరాబాద్ కు వచ్చి కవితతో రహస్యంగా సమావేశమయ్యారని సమాచారం. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా వీరి మధ్య భేటీ జరిగినట్టు తెలుస్తోంది. కొత్త పార్టీని ప్రకటిస్తే రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి, పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, అనుసరించాల్సిన వ్యూహాలు వంటి కీలక అంశాలపై వీరిద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సమావేశాలపై కవిత గాని, తెలంగాణ జాగృతి ప్రతినిధులు గాని అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. మరోవైపు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకే కొత్త పార్టీ అవసరమని కవిత బలంగా వాదిస్తున్నారు. తన సారథ్యంలోని తెలంగాణ జాగృతిని రాజకీయ శక్తిగా మార్చి 2029 ఎన్నికల్లో ప్రజల పక్షాన పోటీ చేస్తామని ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పార్టీ విధి విధానాల రూపకల్పనకు దాదాపు 50 కమిటీలతో అధ్యయనం చేస్తున్నారు. అదే సమయంలో మైనారిటీలు, బీసీలు, యువత తనతో కలిసి రావాలని, తన తెలంగాణ సెక్యులర్ పార్టీకి మద్దతివ్వాలని పిలుపునిస్తున్నారు. గతంలో ఏపీలో వైఎస్ జగన్ కు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ కు వ్యూహకర్తగా పనిచేశారు. తమిళనాడులో నటుడు విజయ్ పార్టీకి కూడా సేవలందిస్తున్నారు. ఇప్పుడు కవితతో జతకట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు కవిత క్షేత్రస్థాయి సన్నాహాలు, మరోవైపు పీకే వ్యూహాత్మక మార్గదర్శకత్వంతో త్వరలోనే కొత్త పార్టీ ప్రకటన ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో నరేంద్ర మోదీ, జగన్మోహన్ రెడ్డి, మమతా బెనర్జీ వంటి ఉద్దండుల విజయాల్లో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కవితతో జతకడితే అది తెలంగాణలో 3వ ప్రత్యామ్నాయం అవుతుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య పోరు సాగుతుండగా పీకే వ్యూహాలతో కవిత కొత్త పార్టీ రేసులోకి వస్తే సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు అటు కవిత నుంచి కానీ, ఇటు పీకే నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వార్తలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ కొత్త రాజకీయ ప్రయోగం తెలంగాణలో ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సి ఉంది. పీకేతో ఓకే. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక తన రాజకీయ భవిష్యత్తుపై కల్వకుంట్ల కవిత పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రయత్నాలను ఆమె ముమ్మరం చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా కార్యాచరణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆమెకు సహాయం అందిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో తీవ్రమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత 2 నెలల వ్యవధిలో ప్రశాంత్ కిషోర్ 2 సార్లు హైదరాబాద్ కు వచ్చి కవితతో రహస్యంగా సమావేశమయ్యారని సమాచారం. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా వీరి మధ్య భేటీ జరిగినట్టు తెలుస్తోంది. కొత్త పార్టీని ప్రకటిస్తే రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి, పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, అనుసరించాల్సిన వ్యూహాలు వంటి కీలక అంశాలపై వీరిద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సమావేశాలపై కవిత గాని, తెలంగాణ జాగృతి ప్రతినిధులు గాని అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. మరోవైపు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకే కొత్త పార్టీ అవసరమని కవిత బలంగా వాదిస్తున్నారు. తన సారథ్యంలోని తెలంగాణ జాగృతిని రాజకీయ శక్తిగా మార్చి 2029 ఎన్నికల్లో ప్రజల పక్షాన పోటీ చేస్తామని ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పార్టీ విధి విధానాల రూపకల్పనకు దాదాపు 50 కమిటీలతో అధ్యయనం చేస్తున్నారు. అదే సమయంలో మైనారిటీలు, బీసీలు, యువత తనతో కలిసి రావాలని, తన తెలంగాణ సెక్యులర్ పార్టీకి మద్దతివ్వాలని పిలుపునిస్తున్నారు. గతంలో ఏపీలో వైఎస్ జగన్ కు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ కు వ్యూహకర్తగా పనిచేశారు. తమిళనాడులో నటుడు విజయ్ పార్టీకి కూడా సేవలందిస్తున్నారు. ఇప్పుడు కవితతో జతకట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు కవిత క్షేత్రస్థాయి సన్నాహాలు, మరోవైపు పీకే వ్యూహాత్మక మార్గదర్శకత్వంతో త్వరలోనే కొత్త పార్టీ ప్రకటన ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో నరేంద్ర మోదీ, జగన్మోహన్ రెడ్డి, మమతా బెనర్జీ వంటి ఉద్దండుల విజయాల్లో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కవితతో జతకడితే అది తెలంగాణలో 3వ ప్రత్యామ్నాయం అవుతుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య పోరు సాగుతుండగా పీకే వ్యూహాలతో కవిత కొత్త పార్టీ రేసులోకి వస్తే సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు అటు కవిత నుంచి కానీ, ఇటు పీకే నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వార్తలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ కొత్త రాజకీయ ప్రయోగం తెలంగాణలో ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సి ఉంది. పీకేతో ఓకే.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక తన రాజకీయ భవిష్యత్తుపై కల్వకుంట్ల కవిత పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రయత్నాలను ఆమె ముమ్మరం చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా కార్యాచరణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆమెకు సహాయం అందిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో తీవ్రమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత 2 నెలల వ్యవధిలో ప్రశాంత్ కిషోర్ 2 సార్లు హైదరాబాద్ కు వచ్చి కవితతో రహస్యంగా సమావేశమయ్యారని సమాచారం. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా వీరి మధ్య భేటీ జరిగినట్టు తెలుస్తోంది. కొత్త పార్టీని ప్రకటిస్తే రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి, పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, అనుసరించాల్సిన వ్యూహాలు వంటి కీలక అంశాలపై వీరిద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సమావేశాలపై కవిత గాని, తెలంగాణ జాగృతి ప్రతినిధులు గాని అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. మరోవైపు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకే కొత్త పార్టీ అవసరమని కవిత బలంగా వాదిస్తున్నారు. తన సారథ్యంలోని తెలంగాణ జాగృతిని రాజకీయ శక్తిగా మార్చి 2029 ఎన్నికల్లో ప్రజల పక్షాన పోటీ చేస్తామని ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పార్టీ విధి విధానాల రూపకల్పనకు దాదాపు 50 కమిటీలతో అధ్యయనం చేస్తున్నారు. అదే సమయంలో మైనారిటీలు, బీసీలు, యువత తనతో కలిసి రావాలని, తన తెలంగాణ సెక్యులర్ పార్టీకి మద్దతివ్వాలని పిలుపునిస్తున్నారు. గతంలో ఏపీలో వైఎస్ జగన్ కు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ కు వ్యూహకర్తగా పనిచేశారు. తమిళనాడులో నటుడు విజయ్ పార్టీకి కూడా సేవలందిస్తున్నారు. ఇప్పుడు కవితతో జతకట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు కవిత క్షేత్రస్థాయి సన్నాహాలు, మరోవైపు పీకే వ్యూహాత్మక మార్గదర్శకత్వంతో త్వరలోనే కొత్త పార్టీ ప్రకటన ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో నరేంద్ర మోదీ, జగన్మోహన్ రెడ్డి, మమతా బెనర్జీ వంటి ఉద్దండుల విజయాల్లో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కవితతో జతకడితే అది తెలంగాణలో 3వ ప్రత్యామ్నాయం అవుతుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య పోరు సాగుతుండగా పీకే వ్యూహాలతో కవిత కొత్త పార్టీ రేసులోకి వస్తే సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు అటు కవిత నుంచి కానీ, ఇటు పీకే నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వార్తలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ కొత్త రాజకీయ ప్రయోగం తెలంగాణలో ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సి ఉంది.